తీసుకుందాం అనుకున్నాడు. తీరా చూస్తే అది ఆల్రెడీ గౌతమ్ రెడ్డి రిజిస్టర్ అయిపోయింది. వీళ్ళు అడిగితే అవును రిజిస్టర్ చేసేసారు కదా అన్నారు. వాళ్ళ అమ్మని అడిగితే అప్పుడు డబ్బులు అవసరమైంది, మీరు ఎవరు చేయలేదు కదా అంది. అతను ఏంటి మా అమ్మ మనసు బాగాలేదు ఆ టైంలో చేయించుకున్నాడు, లేకపోతే మా అమ్మని బెదిరించి చేసుకున్నాడు అని గొడవ చేశాడు. వాళ్ళ అమ్మ కోర్టులో కేసు వేయాలి, వేయలేదు ఆవిడ. ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి వేసేస్తానంటాడు. పట్టించుకోలేదు కోర్టు, ఎందుకంటే ఆల్రెడీ పార్టీషన్ జరిగిపోయి ఆవిడకి హక్కుతో రిజిస్టర్ చేసింది. కానీ ఇది లీగల్గా ఏమవుద్ది, లిటిగేషన్ అవుతుంది. గౌతమ్ రెడ్డి వైసీపీ వాడు కాబట్టి తినేశాడు. వైసీపీలో ఉన్నప్పుడు కాదు చేసింది, తెలుగుదేశం హయాంలోనే జరిగింది అది. ఎందుకంటే నేను 2019కి ముందే అతన్ని స్టూడియోలోకి తీసుకొచ్చింది, జరిగింది అప్పుడు. దాన్ని బట్టి ఏమర్థం అవుతున్నది, భూ వివాదాలు అనేటటువంటిది బోలెడు, నేను కొన్ని వేలు చూసుంటా. ఒక్కసారి భూమి వివాదం అయితే ఇక దాని పరిష్కారం అనేటటువంటిది బతికుండగా కానటువంటి బోలెడు. ఇప్పుడు మా తాతయ్య చనిపోకముందు ఆయన బాగున్న రోజుల్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి షూరిటీ పెట్టాడట. ఆ ఫ్రెండ్ ఆస్తి బాగానే ఉంది, ఆయన డబ్బులు గట్ల. అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఇల్లు ఆ రోజుల్లో మారిస్పేటలో పెద్ద ఇల్లట, పెద్ద దాదాపు 6-7 మండపాలు ఉండేటటువంటి ఇల్లు. అది పోయింది కోర్టులో. మా నాన్నకి తెలియదు. ఆస్తులంతా తీసుకెళ్ళి ఏది అమ్మ నగలు అన్నీ తీసుకెళ్ళి అమ్మి కోర్టులకు కట్టాడు, లాయర్లకు కట్టాడు, తాకట్లు పెట్టి. చివరికి ఆ తాకట్లు పెట్టిన కాస్త ఆ వడ్డీల కిందన చివరికి జమేసేసుకున్నారు. చివరికి రోడ్డు మీద